తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించినటువంటి సభ్యులు ఆళ్ల చెన్నకేశ్వరరావు, పట్టపు వేణు గారు, నాంచారయ్య గారు, ఎర్రశెట్టి నాంచారయ్య గారు, వడ్డే దానయ్య గారు, మా ఎస్ఎస్ నాయుడు గారు, హరిసే వెంకటేశ్వరరావు, శీలం ప్రసాద్ గారు, శివయ్య గారు, శివనారాయణ గారు, అలాగే నా పాత మిత్రుడు జోసఫ్, పట్టవేణు గారి పెద్ద కుమారుడు మోహన్ రావు, పట్టం మోహన్ రావు, వీరయ్య గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రతి వ్యక్తికి ఆత్మాభిమానం ఉంటుంది. ముందు ఈరోజు ఎక్కడో విజయవాడలో దేవినేని అవినాష్ అంటే ఆయన తండ్రి దేవినేని నెహ్రూ, వంగవీటి మోహన్ రంగా గారిని అత్యంత దారుణంగా చంపినటువంటి వ్యక్తి కుమారుడు. వంగవీటి మోహన్ రంగా గారు ప్రజల కోసం అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. ఆయన కులాలకి మతాలకి అతీతంగా అనేక కులాలలో అభిమానులు ఉన్నారు. ఆయన్ని అభిమానించేవాళ్ళు, ఆయన్ని ఆరాధించేవాళ్ళు ఏ వ్యక్తి కూడా నెహ్రూ గారికి కానీ నెహ్రూ గారి కుటుంబ సభ్యులకు కానీ ఓటు వేసి వాళ్ళకి రాజకీయ జీవితాన్ని ప్రసాదించేటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు అవినాష్ గుడివాడలో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి పెట్టాడంటే దాదాపు 40,000 మంది ఈ గుడివాడ నియోజకవర్గంలో వంగవీటి మోహన్ రంగా గారికి అభిమానులు ఉన్నారు. దీనికి ఒకటే నిదర్శనం, నేను ఏమి చేసినా చెల్లుతుంది, నేను ఎలా చేసినా సాధ్యమవుద్ది, అభ్యర్థులతో కాదు నా మొహం చూసి ప్రతివాడు ఓటు వేయాలి, నేను చూసి అభివృద్ధి అని చెప్తాడు. అభివృద్ధి కన్నా బ్రిటిష్ వాళ్ళు కూడా మనకు అభివృద్ధి చేశారు బాగా. అయితే ఈ దేశానికి బ్రిటిష్ వాళ్ళు వద్దు, మాకు స్వతంత్రం కావాలని చెప్పి పోరాటం చేసాం. రైల్వే లైన్లు వేసింది కానీ, బ్రిడ్జిలు కానీ, రోడ్ల నిర్మాణం కానీ ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళే చేశారు. అయినప్పటికీ మాకు స్వతంత్ర భారతదేశం కావాలి, మాకు బ్రిటిష్ పరిపాలన ఉండమని చెప్పాం. ఎందుకంటే ఆత్మగౌరవం, మనం పరిపాలించుకోవటం, పరాయి వాళ్ళ చేతుల్లో మనం ఉండటం మనకి ఇష్టం లేక ఆ రోజు ఆ పోరాటం జరిగింది. అదేవిధంగా ఈ గుడివాడ పట్టణంలో కానీ గుడివాడ నియోజకవర్గంలో కానీ రంగా గారిని అభిమానించేటువంటి ఇంతమంది ఉన్నప్పుడు దేవినేని అవినాష్ అనే అతన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఆ పార్టీకి ఓటేయటం కాదు, ఆ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి సభ్యులు కూడా మిగిలేటువంటి పరిస్థితి ఉండదనడానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మొన్న దేవినేని అవినాష్కి సీట్ అనౌన్స్ చేసినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆయన పార్టీలో చెప్పారో తెలియదు. తర్వాత కన్నను కూడా ఎవరో ఏమి ఇవ్వాల, ప్రతి టీవీ ఛానల్లోనూ ప్రతి పేపర్లోనూ వచ్చింది. దేవినేని అవినాష్ని గెలిపించుకొస్తే గుడివాడలో రావి వెంకటేశ్వరరావుకి ఒక ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి, అదేవిధంగా పిన్నవనేని బాబ్జీ గారికి జిల్లా పరిషత్ చైర్మన్ ఇస్తానని చెప్పి, గుడివాడ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావుకి క్యాబినెట్ హోదా ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తానని చెప్పి, పిన్నవనేని వెంకటేశ్వరరావుకి హాప్కాప్ చైర్మన్ మళ్ళీ రెన్యూల్ చేస్తామని చెప్పి, అంటే 2 లక్షల మంది ఓటర్లు ఉంటే ఈ గుడివాడలో 10,000 మంది గెలుపోవటం నిర్ణయించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉండవు.
1,90,000 గెలిపోవటం నిర్ణయించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థిని పెట్టి ఆ అభ్యర్థిని గెలిపించుకొచ్చే బాధ్యత ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నలుగురు పర్సన్స్కి అప్పచెప్పి మీరు అవినాష్ని గెలిపించురండి, మేము ఆ నలుగురికి పలానా 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 పదవులు ఇస్తామని చెప్పి అంత బహిరంగంగా మాట్లాడారంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 1,90,000 మంది మనోభావాలను దెబ్బతీసినట్టు. ఈరోజు దేవినేని అవినాష్కి 1,90,000 మంది ఎందుకు ఓటేయాలి? ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి నలుగురికి క్యాబినెట్ ర్యాంకు హోదాలో, లేకపోతే ఎమ్మెల్సీలో, లేకపోతే ఆప్కాబ్ చైర్మన్లో, జిల్లా పరిషత్ చైర్మన్లో ఇవ్వటానికి మిగిలిన వాళ్ళందరూ తోడ్పాటు అందిస్తారు. ఈ నలుగురు ఈ గుడివాడ నియోజకవర్గంలో ఒక వ్యక్తిని గెలిపించుకుని రాగలరని కనుక చంద్రబాబు భావిస్తే ఆయనకి మైండ్ చెడిపోయినా ఉండాలి. లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి అహంకారానికి ఇది పరాకాష్ఠ కన్నా భావించాలి. ఇప్పటికైనా చాలా మంచి నిర్ణయం తీసుకుని వీరందరూ వచ్చి మా పార్టీలో జాయిన్ అయ్యారు. తప్పకుండా వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆశలకు కానీ వాళ్ళకి మా పార్టీలో సముచిత స్థానం ఉంటుంది. వాళ్ళ గౌరవానికి భంగం కలగకుండా వాళ్ళనే మా సొంత సోదరులాగా భావిస్తూ వాళ్ళతో కలిసిమెలిసి మా పార్టీలో కులాలకి మతాలకి సంబంధం లేదు. మా పార్టీలో మీరందరూ కూడా చాలా దగ్గర నుంచి చూస్తున్నారు. అన్ని కులాలు, అన్ని మతాలు, డబ్బులు ఉన్నా లేకపోయినా అందరితో కలుపుకొని మేము సమంగా బాధ్యతలు పంచుకొని ముందుకెళ్తాం. కానీ నేనేదో ఎమ్మెల్యేని, పలానా వాళ్ళు ఇన్ఛార్జి, పలానా వాళ్ళు ఈ పదవి ఇట్లాగే ఉండాలి, ఇలా ఉండాలన్నటువంటి ఉద్దేశం మాకున్నదో. మీరందరూ దయచేసి పార్టీలో యాక్టివ్గా పాల్గొని మాతో కలిసి అన్నదమ్ముల్లాగా ఉన్నాం. తప్పకుండా మరి చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి అభ్యర్థిని ఓడగొడటానికి వీళ్ళ నలుగురిని కూడా అతను ఓడగొడితే వీళ్ళ నలుగురిని కూడా డిఫాల్టర్లను చేయటానికి మంచి అవకాశంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం.